ఏ హాయ్ 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 ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, తమ్ముళ్ళు చూసారు కాబట్టి. ఎర్రగడ్డ సండే మార్కెట్ హైదరాబాద్లో బిగ్గెస్ట్ చోర్ బజార్ అది. అక్కడ ఏమేమి దొరుకుతాయి, అసలు దొరికినాయి అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్సా లేకపోతే ఫేక్ ప్రోడక్ట్సా, అవి కొని మనం యూజ్ చేయొచ్చా చేయలేమా, మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట, అసలు ఎర్రగడ్డ సంతకు పోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడికి పోవాలంటే మనం టైం ఇన్వెస్ట్ చేయాలి మెయిన్. సో అడిగి పోవడం వేస్టా లేకపోతే వర్తా అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేబీ నాకు తెలిసి ఎర్రగడ్డ సంత ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అట్లయితే ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, అయినా కానీ ఓపిక చూడండి, లేకపోతే పార్ట్ 2 అయినా పెడతా. పార్ట్ 2 కూడా చూసేయండి, ఓకేనా? చలో ఎర్రగడ్డకు పోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి అయితే నేను కిందికి వెళ్తున్నా. ఈ సండే మార్కెట్ చూడండి, మరీ హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది. నేను వచ్చేసి 11:30 అట్లా అయిందనమాట. మార్నింగే వద్దాం అనుకున్నా కానీ ఈ చలికి లేవబుద్ధి కాలే. సో 11:30 అట్లా అయింది. ఒక 2 అవర్స్లో మనం వీడియో కూడా కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఈ 2 అవర్స్లో మ్యాక్సిమం నేను ఇక్కడ ఏమేమి దొరికితే అన్నీ కూడా కవర్ చేస్తా. నడవండి, కిందికి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే. సో నేనైతే కిందికి వెళ్తున్నా, మెట్రో స్టేషన్ నుంచి అయితే కిందికి దిగుతున్నా. సో చూడండి, ఇక్కడ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద చూడండి, బైక్ పార్కింగ్ చూడండి అసలు ఎంత ఉందో. ఏమ్మా, మీరు నాకు తెలిసి అయితే బైక్లో రావడం, అసలు బైక్లో మాత్రం అసలు రాకండి, ఎందుకంటే ఈ పార్కింగ్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మ్యాక్స్ అయితే మెట్రోకి రావడానికి అయితే ట్రై చేయండి, ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెట్రో స్టేషన్ కింద నుంచే ఉన్నదనమాట ఈ మార్కెట్. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, మెట్రో కింద నుంచే. అసలు అరే ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం బ్యాగ్స్ అని, డోర్ మ్యాట్స్ అని, షూస్ అని ఏమేమో ఉన్నాయి. మేబీ ఫస్ట్ క్వాలిటీయో, సెకండ్ క్వాలిటీయో, థర్డ్ క్వాలిటీయో, లేదా 10th క్వాలిటీయో కూడా అర్థం కాదు. సో అట్లున్నాయి అనమాట. నాకు తెలిసి ఈ సండే మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి బార్గెనింగ్ తెలిసి ఉండాలి, ఖచ్చితంగా బేరం ఆడాలి. ఎందుకంటే కొత్తోడిని చూసిండంటే వాడు 100 రూపాయల బ్యాగ్ కూడా 1000 రూపాయలు చెప్తాడు. సో నాలాంటి వాళ్ళు, అన్వేష్ గారు లాంటి వాళ్ళు, దిలీప్ గారు లాంటి వాళ్ళు, అండ్ మోస్ట్ ఇంకా శివ గారు లాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సండే మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము 100, 200, 300లోనే తీసుకుంటాం కాబట్టి. సో చూపిస్తా చూడండి, క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ ఈ ఎర్రగడ్డ సంత వచ్చేసి మన ఎర్రగడ్డ నుంచి ఇది ఇట్లా గల్లీ ఉంటుంది అనమాట, సిగ్నల్ దగ్గర నుంచి. ఇది ఈ రూట్ ఎటు వెళ్తుందో నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఆ రూట్లో అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఎర్రగడ్డ సంత. టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. నేను చూపిస్తా చూడండి షూస్ ఎట్లున్నాయో. సో ఇక్కడ 150 అని అంటున్నారు, అండ్ ఈ షూస్ అయితే 250 అట్లా అయితే చెప్తున్నారు, అండ్ మ్యాక్స్ 900 అట్లా అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది టూ మచ్. 900 అంటే మామూలు ముచ్చట కాదు. యాక్చువల్ చాలామంది ఏంటంటే వీడియో కూడా తీయనిస్తలేరు. ఇక్కడ చూడండి, ఇయర్ ఫోన్స్ 50 రూపీస్ అంట. మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. సో ఇట్లుంటుంది. ఇది మన మెట్రో ఉంది కదా, సో మెట్రో దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఇది. సో ఇది అనమాట. చూడండి క్రౌడ్ చూడండి ఎట్లుందో, మరి టూ మచ్ క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరి చేతిలో చూడు బ్రాండ్ న్యూ మన ఐఫోన్ ఇయర్బడ్స్ అండ్ కొత్త మొబైల్స్. సో ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మన షర్ట్స్ ఇంకా క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇది క్వాలిటీగా తెలుస్తలేదు, కానీ మస్తు అనిపిస్తున్నాయి ఇవి. చూడండి ప్యాంట్స్ కానీ, ట్రాక్ షూట్స్ కానీ, అండ్ ఇక్కడ చిన్న షార్ట్స్ ఉన్నాయి. 200 రూపీస్ అంట, ఫిక్స్ రేట్ అంటే ఇది. అండ్ ఇవి స్వెటర్స్ ఇవన్నీ కూడా 400, 250 లెక్క ఉన్నాయి. హాయ్, ఇది జర్కిన్స్ చూడండి, జర్కిన్స్ 250 అయితే అట్లా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇట్లా కుప్పలు వేసి అమ్ముతున్నారు. మరీ టూ మచ్ అయితే ఉన్నది. ఇది డ్రాయర్లు కూడా అమ్ముతున్నారా? సో అవును బ్రో, నైస్. సో ఇక్కడ వీళ్ళు కొత్త అన్నవాళ్ళు పరిచయం అయ్యారు. సో వీళ్ళు కూడా మార్కెట్కే వచ్చారంట. మొత్తం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంట్లో వాడే సామాన్లు కూడా చూపిస్తారు చూడండి, అవి కూడా మేబీ మ్యాక్స్ తక్కువగా అయితే ఉన్నాయి. ట్రాక్ పాయింట్స్, ఇవి ట్రాక్స్ ఇవన్నీ కూడా దోసో అంటున్నా. దోసోకే ఇచ్చేస్తాడేమో. అవి ఉన్నాయి చూడండి, దోసో అని. యాక్చువల్గా నేను కూడా ఒక స్వెటర్ తీసుకుంటా ఇన్నే, ఎందుకంటే 200 అంటే చాలా చీప్ కదా. సో తీసుకోవడం బెటర్. ఇక్కడ కళాయిలు ఇవన్నీ అయితే ఉన్నాయి. మేబీ ఇవెంత పడుతుందో, ఇది కూడా 200 అంట. సో మీరు తీసుకునేటప్పుడు కొన్ని బ్రాండ్స్ కూడా కనిపిస్తాయి, కానీ ఆ బ్రాండ్స్ తీసుకోకండి. అవి సెకండ్ క్వాలిటీ కూడా కాదు, అవి 10th క్వాలిటీ ఉంటాయి. సో చాలా టూ మచ్ అయితే ఉంటాయి అనమాట.
మీరు ఏది కూడా వెరిఫై చేసి అయితే తీసుకోండి. సో చూడండి, ఇది మన స్కేటింగ్ది. మరి దీని షూ నేమ్ ఏందో నాకు తెలియదు. 600 అంట ఇది, 600 రూపీస్. అట్లా ఇట్లా చాలా అయితే ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఐడి అంట. ఇది బ్రాండ్ ఏంటో తెలియదు. ఇవన్నీ 2-3 thousandకి వచ్చే బ్రాండ్స్, వీళ్ళన్నీ 600-500కి అయితే అమ్ముతున్నారు. కొన్ని షూస్ మనం అయితే తీసుకోవాలనుకుంటే మనం వెతుక్కొని తీసుకోవాలి. బాగున్నాయి షూస్ అయితే, మంచిగా ఉన్నాయి. ఫార్మల్ కానీ, ఇది ఫార్మలే. సో ఇది కొంచెం ఇది బూట్. సో క్వాలిటీ అయితే మంచిగానే ఉన్నాయి. కానీ ఇది ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి 2-3 thousand ఉంటాయి కాబట్టి వీళ్ళు 600-500కి ఇస్తున్నారు కాబట్టి తీసుకోవడం బెటర్ అని నన్ను అడిగితే. పర్లేదు, తీసుకోవచ్చు. ఒక నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, పబ్లిక్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు యూట్యూబర్ అని అడుగుతున్నారు కెమెరా పట్టుకున్న తర్వాత. నాకు అది మంచిగా అనిపిస్తుంది. అండ్ కొంచెం వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో కొంచెం మజా ఉంది ఈరోజు సండే. సో బాగా అనిపిస్తుంది. సో ఎర్రగడ్డ అంటే ఓన్లీ షర్ట్స్, ప్యాంట్స్, ఇయర్ బడ్సే కాదు, ఇట్లా కోళ్ళు, మేకలు ఇవి కూడా అమ్ముతున్నారు. సో చూసుకోవచ్చు. వీటి కాస్ట్ మేబీ తక్కువ ఉండొచ్చు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ తీసుకోవాలనుకుంటే వీటిని కూడా తీసుకోవచ్చు. ఇవి జర తక్కువకి వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకా ముంగడ పోతే పిట్టలు, కుందేలు అవి కూడా ఉన్నాయి అనమాట. క్యాట్స్ అవి కూడా ఉన్నాయి. సో చూపిస్తా చూడండి. సో ఇక్కడ చిన్న కౌస్ పిట్టలు లెక్క ఉన్నాయి, కోళ్ళే ఇవి కూడా. సో కలర్ కోళ్ళు, పిల్లులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. తీసుకుంటే ఇవి తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇవి చిలకలు అసలు వేరే లెవెల్ ఉన్నాయి. చిలకలు కింద పిట్టలు, ఇవి చీమకోళ్ళు, ఇవి ఇవి కౌస్ పిట్టలు అనుకుంటాయి ఇవి. అండ్ ఇక్కడ బాతులు ఉన్నాయి చూడండి, బాతులు అండ్ కుందేళ్ళు. ఇవి జోడీ 700 అంట, బాతులు 1500 అంట. అండ్ ఇక్కడ ఇంకా చిన్న పిట్టలు ఉన్నాయి చూడండి, మస్తు ఉన్నాయి. మీరు తీసుకోవాలంటే ఇవి తీసుకోవచ్చు అక్కడ. అండ్ అక్కడ పిల్లులు ఉన్నాయి చూడండి, సెలబ్రిటీలు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించుకుంటారు కదా పిల్లులు. సో ఆ పిల్లులు అనమాట ఇవి. సో వాటి రేట్లు ఇక్కడ ఏంటంటే, మనం వీడియో పెడితే ఇంకో విధంగా చెప్తున్నారు రేట్లు, అండ్ కస్టమర్స్ వచ్చి అడిగితే ఒక విధంగా చెప్తున్నారు. సో ఇక్కడ చిన్న కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నా బెటర్ సజెషన్ ఏంటంటే 1-2 సార్లు బార్గెన్ చేసేది తీసుకోండి. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువ వస్తుంది. ఎందుకంటే మీకు ఒక 1000 రూపీస్ తగ్గినట్లే కదా. సో మ్యాక్సిమం అయితే బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పుడు మన యానిమల్స్ మార్కెట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నది ఏం కదా అని చెప్పేసి. చలో పోదాం బయటికి. ఊపిరి ఆడతలేదు ఇందులో, అంతమంది జనాలు అయితే ఉన్నారు. వామ్మో ఎందురా నాయన ఈ జనాలు, అమ్మ సుక్కలు కనబడుతున్నాయి. సండే రోజు సగం హైదరాబాద్ ఇండే ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. సో అంతమంది ఉన్నారు జనాలు, దుబ్బంతా ముక్కులో పోతుంది, అంత ఆగమాగం ఉంది. పాయింట్లో అసలు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకైతే, ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. మీరు ఒకవేళ వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, 6-7 ఆ టైంలో వస్తే ఇంతమంది క్రౌడ్ ఉండరు. అప్పటికి చాలామంది లేచి కూడా ఉండరు. సో నెక్స్ట్ వీక్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ 7 కంటే రండి, మజా ఉంటుంది. అండ్ ఇంత ఎండ కూడా కొట్టదు, మంచిగా అయితే మనము విజిట్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా అన్నీ కూడా చూడొచ్చు. ఈ 5 kilometers వరకు నడుచుకుంటూ కూడా పోవచ్చు. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి. ఏమేమో సామాన్లు అమ్ముతున్నారు ఆయన తెలియక, ఎప్పుడు చూడండి సామాన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఇంకా ప్లంబింగ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి యాక్చువల్గా నేను మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఒకటి ఇక్కడ నేను కెమెరా పట్టుకొని అడిగితే రేట్లు ఒక విధంగా చెప్తున్నారు, కస్టమర్స్ వచ్చి అడిగితే ఇంకో విధంగా చెప్తున్నారు. ఆ రెడ్ బాక్స్ ఒకటి 1700 అంట. చూసుకోండి మరి రేట్స్ ఎట్లా పెట్టి చెప్తున్నారు. ఇక్కడ డంబెల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. టింకు బై డంబెల్స్ నీ గురించే తీసుకోయాడు ఎర్రగడ్డ సంతల. అండ్ చిన్న చెద్దర్లు, ఈ చెద్దర్లు ఉన్నాయి. సో ఇప్పుడు చలి చంపుతుంది కాబట్టి మేబీ ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువకి వస్తాయి ఇక్కడ. అవి డోర్ మ్యాట్స్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్లో కానీ మనం వాడే సామాన్లు ప్రతి సామాను ఉంది ఇక్కడ. ఇవి చూడండి, ఈ జర్కిన్స్, ఈ జాకెట్స్ ఇవన్నీ కూడా 350, 500 అండ్ 250 ఇట్లా అయితే ఉన్నాయి అనమాట. సో చాలా తక్కువగా అయితే ఉన్నాయి. నేను సజెస్ట్ చేసేది అయితే, మీరు తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఇవే తీసుకోండి. ఏవి మన క్లాత్స్ ఇవి తీసుకోండి. ఫుట్వేర్ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి. ఫుట్వేర్ కూడా మీరు ఒకసారి చూసి అయితే తీసుకోండి, మంచిగా ఉన్నాయి. సో ఇంకా కూడా చూపిస్తాం, ముందుకెళ్దాం, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనడండి.
జీన్స్ 180 రూపీస్ అంట, చాలా తక్కువగా ఉన్నాయి. మీకు నెంబర్ కూడా ఇచ్చిండు, మీరు కాల్ చేసి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఆ జీన్స్ చూపిస్తారు చూడండి ఎట్లున్నాయో. సో ఇవన్నమాట జీన్స్. సో 180 రూపీస్, ఏ తీసుకున్నా కానీ 180 రూపీసే. సో ఫార్మల్స్ ఉన్నాయి మీకు, అండ్ ఇట్లా జీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ప్లెయిన్ జీన్స్, ప్లెయిన్ బ్లాక్, సో ప్లెయిన్ రెడ్. సో ఇవన్నీ కూడా మనకైతే 180 రూపీస్కే ఉన్నాయి. తీసుకోవచ్చు, ఇవి వర్త్ ప్రోడక్ట్సే. కానీ మరి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ తెలియదులే, కానీ 180 రూపీస్ అంటే తీసుకోవచ్చు, పర్లేదు. వన్ టైం యూజ్ అండ్ త్రో లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ మీకు కనిపించే వాచెస్ అన్నీ కూడా 200 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. అంటే ఇవి తీసుకున్న 200. అండ్ ఇక్కడ మీద మళ్ళీ ఇంకొక టైప్ అయితే వాచెస్ ఉన్నాయి, ఇవి. సో ఈ వాచెస్ ఏంటంటే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట. అండ్ మొత్తం ప్రీమియం అని చెప్తున్నారు. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇవి ఏంటంటే 1000 నుంచి స్టార్ట్. అండ్ ఇక్కడ కింద ఉన్నాయి అన్నీ కూడా 200 రూపీస్ అనమాట. సో మీ ఇష్టం, ఇక మీరు తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. అండ్ వాచెస్ చూడడానికి అయితే బాగున్నాయి, చూపులకైతే మస్తు ఉన్నాయి వాచెస్. కానీ మరి ఇక అది వర్కింగ్ కండిషన్స్ ఎట్లుంటాయి అనేది మనకు సంబంధం లేదు. సో మేము 200 కాబట్టి మనము గ్యారంటీ అవి కూడా ఏమి ఉండవు కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, పర్లేదు. 200 కంటే మంచిగానే ఉన్నాయి వాచెస్. ఈ ప్రీమియం దగ్గరనేమో 6 months వ్యారంటీ వస్తుందంట ఈ వాచెస్కి. అంటే 1000 రూపీస్ పెడుతున్నాం కదా, సో మేబీ 1 year 6 months వ్యారంటీ అయితే ఉంటుందంట. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ చూద్దాము, బయటికి పోయి ఇంకేమేమి ఉన్నాయి అన్నీ చూద్దాము. చలో, వాచెస్ చూపించిన కదా, వాచెస్ మనోడు ఒక్కొక్కటి 1000 రూపీస్ అండ్ 6 months వ్యారంటీ అంట. ఈ అమ్మవాడు ఈ వీక్ పెట్టినోడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాడో రాడో తెలియదు, వచ్చినా కానీ ఏ జాగాలో పెడతాడో కూడా తెలియదు. 6 months వ్యారంటీ అంట. తీసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి. అండ్ 200 రూపీస్ అయితే మీరు వ్యారంటీ ఏం అడగాల్సిన పని లేదు, ఎందుకంటే అవి పనికిరాని వాచ్లు నాకు తెలిసి అయితే. మరి టూ మచ్ ఉన్నాయి ఇవి. మీరు క్లాత్స్ అయితే తీసుకోవచ్చు అబ్బా, అవి వర్త్ ఉన్నాయి. 100కి 200కి వస్తున్నాయి కాబట్టి పర్లేదు, అవి తీసుకోవచ్చు కంపల్సరీ, బాగున్నాయి. అండ్ యూజ్ అండ్ త్రో చేయొచ్చు క్లాత్స్. అవి ఒక్కటే నాకు నచ్చినాయి అనమాట. అంటే మనం ఇంత దూరం వచ్చి ఏమన్నా తీసుకోవాలి అని అంటే ఈ స్వెటర్స్ తీసుకోండి, బెస్ట్ ఉన్నాయి అవి.